అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఏపీ డిఎస్సి అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక డిఎస్సి అభ్యర్థులకు ఉచిత శిక్షణకు సాంఘిక సంక్షేమ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆ శాఖ డైరెక్టర్ లావణ్యవేణి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక మెగా డిఎస్సి ప్రకటన విడుదల చేయడంతో అనేక మంది నిరుద్యోగులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పరీక్షలు రాసేందుకు సంసిద్ధులవుతున్నారు. డిఎస్సి శిక్షణ పొందేందుకు పేద మధ్యతరగతి అభ్యర్థులు అనేక వ్యయ ప్రయాసాలు పడాల్సి వస్తుంది. ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో వేలకు వేలు కట్టి కోచింగ్ ఇప్పించుకోలేక పరీక్షల్లో విజయం సాధించలేమోనన్న ఆందోళనకు గురవుతున్నారు. పేద మధ్యతరగతి అభ్యర్థుల సమస్యలను అర్థం చేసుకున్న ప్రభుత్వ పెద్దలు ఉచిత శిక్షణ ఇప్పించే దిశగా చర్యలు తీసుకున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ తరపున 3,050 మందికి, ట్రైబల్ వెల్ఫేర్ తరపున 2,000 మందికి శిక్షణ ఇప్పించాలని అధికారులు నిర్ణయించారు. ఇక 3 నెలల పాటు రెసిడెన్షియల్ విధానంలో శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఉత్తమమైన అధ్యాపకుల ఎంపికకు కూడా శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అనుభవం ఉన్న శిక్షణా సంస్థలో బిట్స్ దాఖలు చేయాలని డైరెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆ సంస్థ నుంచి గతంలో కనీసం 100 మందికి డిఎస్సికి ఎంపికై ఉండాలన్న నిబంధనను విధించారు. అదేవిధంగా 2 ఏళ్ల అనుభవంతో పాటు 40 లక్షల టర్నోవర్ ఉన్న సంస్థలు అక్టోబర్ 21లోగా బిట్స్ దాఖలు చేసుకోవాలని ఆమె సూచించారు. ఇదిలా ఉండగా డిఎస్సి అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆంధ్రప్రభలో ఈ నెల 4వ తారీఖున కథనం కూడా ప్రచురితమైంది.